హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెజిటేబుల్ మిల్ మేకర్ పులావ్ చేయాలనుకుంటున్నానండి. వెజిటేబుల్స్ క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాతకి మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పులావ్ రెడీ చేయడానికి ఒక గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ రెడ్ కలర్ అయ్యేంతవరకు ఫ్రై చేయాలి. అందులో మసాలా సామాగ్రి అన్నీ కూడా వేసేయాలి. అల్లం పేస్ట్ వేయాలి. వేడి నీటిలో ఉన్న మిల్ మేకర్ని తీసి ఒక గిన్నెలో వేసుకొని కారం, ఉప్పు, పసుపు, పెరుగు వేయాలి. మసాలా కస్తూరి మేతి కూడా వేయాలి. ఎగిన ఉల్లిగడ్డలలో కూరగాయలన్నీ కూడా అందులో వేసేయాలి. మగ్గనివ్వాలి. తర్వాతకి మిల్ మేకర్లు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసేయాలి. అది కూడా మగ్గనివ్వాలి. మంచిగా నూనె పైకి తేలేంత వరకు కూడా కలిపి వేయాలి. అందులో బిర్యానీ ఆకు వేయాలి. నెక్స్ట్ రైస్ ఏదైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని, నార్మల్ రైస్ అండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతోని కలిపి పెట్టాలండి. ఈ వాటర్లో కూడా తగినంత ఉప్పు వేసి మంచి కలిపేసి రైస్ ఉడికేంత వరకు మూత పెట్టాలండి. 15 మినిట్స్ ఫుల్ గ్యాస్ పెట్టి ఉడికించాలండి. ఉడుకుతున్నప్పుడు కూడా ఒకసారి గరిటెతోని తిప్పి పెట్టుకోవాలండి. 15 మినిట్స్ గ్యాస్ స్లోగా పెట్టి రైస్ని దమ్ కవనివ్వాలండి. రెడీ అండి వేడి వేడి మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్.